ఏం కానీ టీం కానీ నేను అక్కడ ఉంటా మన మిలిటరీ అన్నట్టు 11 వరకు వస్తాను. ఎఫ్డిఆర్ డ్యామేజ్ కావాలి. ఎఫ్డిఆర్ డ్యామేజ్ మినిమం సార్ ఇక్కడ సార్ వీరాపూర్ గ్రామానికి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి మరియు గ్రామ ప్రజలకు మండల స్థాయి అధికారులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు మనకి ఎందుకంటే ఎన్నో హౌసెస్లలో ఉండడం, ఇరుకు గదులలో ఉండడం చాలా ఇబ్బంది ఏర్పడతా ఉంది. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ప్రాథమిక పాఠ దగ్గర నుంచి అంగన్వాడీ నుంచి పిల్లలు ప్రభుత్వ ఇంతకుముందు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అంగన్వాడీ బిల్డింగ్లను అనేది నిర్మించడం జరుగుతుంది. మాకు ఇప్పుడు ఈరోజు వీరాపూరు, తర్వాత ఒడెర కాలనీ, కొత్తపేట కూడా ముగ్గు వేయడం జరుగుతుంది. సారుకు ప్రత్యేక కృతజ్ఞతలు. సారు మన అంగన్వాడీలను గుర్తించి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్లకు ఎన్నో సదుపాయాలు అనేది కల్పించడం జరిగింది. మా శాఖ తరఫు నుంచి సార్కి మరియు సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయచ్చు. వాళ్ళ సొంత బిల్డింగ్లు వచ్చాయి. వీక్లీ బజార్ ప్రైమరీ స్కూల్ కావచ్చు, నేను చదివింది హై స్కూల్ కావచ్చు, అవి కూడా సరిగా లేవు. వాటికి కూడా మళ్ళీ నిధులు పెట్టాం. వీక్లీ బజార్ మంచిగా అంటే ఏదైనా నిరంతరం అభివృద్ధి ప్రక్రియ. ఇక టీచర్ల విషయానికి వస్తే మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రతి 12 మందికి ఒక టీచర్ ఉన్నారు. అయినా కానీ ప్రతిసారి ఒకరు పెడుతుంటారు, మాకు ఈ ఊర్లో టీచర్ తక్కువ అయిండు, మా టీచర్ తీసుకుపోయి అక్కడేసారు, అక్కడే. ఏ రూల్ ప్రకారమైన 30 మందికి ఒక సార్ ఉండాలి, 30 మంది విద్యార్థులు. యావరేజ్గా 12 మందికి కొందకల్లో అయితే ఇక చెప్పరాదు. ఇక 60 మంది ఉంటే 8 మంది టీచర్లు అంటే 8 మందికి ఒకళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉన్నారు. వాళ్ళ సొంత బిల్డింగ్లు వచ్చాయి. వీక్లీ బజార్ ప్రైమరీ స్కూల్ కావచ్చు, నేను చదివింది హై స్కూల్ కావచ్చు, అవి కూడా సరిగా లేవు. వాటికి కూడా మళ్ళీ నిధులు పెట్టాం. వీక్లీ బజార్ మంచిగా అంటే ఏదైనా నిరంతరం అభివృద్ధి ప్రక్రియ. ఇక టీచర్ల విషయానికి వస్తే మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రతి 12 మందికి ఒక టీచర్ ఉన్నారు. అయినా కానీ ప్రతిసారి ఒకరు పెడుతుంటారు, మాకు ఈ ఊర్లో టీచర్ తక్కువ అయిండు, మా టీచర్ తీసుకుపోయి అక్కడేసారు, అక్కడే. ఏ రూల్ ప్రకారమైన 30 మందికి ఒక సార్ ఉండాలి, 30 మంది విద్యార్థులు. యావరేజ్గా 12 మందికి కొందకల్లో అయితే ఇక చెప్పరాదు. ఇక 60 మంది ఉంటే 8 మంది టీచర్లు అంటే 8 మందికి ఒకళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ చేయొచ్చు. ఎందుకంటే టీచర్లు వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకుంటారు. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో 4వ స్థానంలో 4వ స్థానం ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో వాటి అభివృద్ధి కోసం నిరంతరం మనం పనిచేయాలి. అట్లనే అక్కడ సంఖ్య పెంచే విధంగా చూడాలి. ఇంతకుముందు ఇక్కడ సార్ కరెంట్ పోల్స్ విషయం చెప్పారు. తప్పకుండా అది ఏఈ గారికి ఆల్రెడీ నేను రాసిన, వాట్సాప్ పెట్టిన, కార్యక్రమంగా ఫోన్ కూడా మాట్లాడతా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ ఆర్గనైజ్ చేసిన అధికారులకు, వలంటీ ఉన్న మా నాయకులు, మా మాజీ టీడీసీ డాక్టర్ రవీందర్ రెడ్డి గారికి, చాలామంది ముఖ్యులు ఎన్నో పేర్లు మర్చిపోయి ఉంటాయి, ఏమనుకోవద్దు. అందరికి కూడా మా ఉపాధి సర్పంచ్ అందరికీ పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ.